విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందేనా? దీనిపై విద్యావేత్తలు, పేరెంట్స్, స్కూల్ యాజమాన్యాలు ఏమంటున్నాయి? వాళ్ళు చేసిన సూచనలు ఏంటి? అవి ఎంతవరకు ఆచరణ సాధ్యం? బండెడు పుస్తకాలు, నిమిషం ఖాళీ లేని యాంత్రిక చదువులు, పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం ఆరాటం. ఇది మన నేటి విద్యా విధానం. ఇట్లాంటి మూస పద్ధతిలో సాగే విద్య పిల్లల మీద అనివార్యంగా ఒత్తిడిని పెంచుతుందే కాని వాళ్లలో నైపుణ్యాలని పెంపొందించటం లేదంటున్నారు విద్యావేత్తలు. సమాచారం, విజ్ఞానం, సంగ్రహణ శక్తి, అర్థం చేసుకోవటం, అమలు చేయటం, ఈ పద్ధతుల్లో విద్య నేర్పితే పిల్లలపై ఎట్లాంటి ఒత్తిడి పడదంటున్నారు విద్యారంగ నిపుణులు. ఇట్లాంటి నైపుణ్యాలు పిల్లల్లో పెంపొందిస్తే బండెడు పుస్తకాలు మోయాల్సిన అవసరమే రాదంటున్నారు. విద్యార్థులుగా ఉన్నప్పుడు అసలు ఏమీ పుస్తకాలు లేవు, 2, 3 ఉండేది. ఇప్పుడు ఈ 94కు ఇప్పటికి చూస్తే చాలా ఎక్కువగా పెరిగాయి. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుకు కనీసం 3 బుక్స్ ఉంటాయి. ఒక బుక్ ఉంటుంది, ఒక గైడ్ ఉంటుంది, ఒక హోంవర్క్ బుక్ ఉంటుంది, ఒక రఫ్ నోట్ బుక్ ఉంటుంది. ఇట్లా 4 పుస్తకాలు, 5 పుస్తకాలు. వాడికి 6 సబ్జెక్టులు ఉంటే 6, 4, 24, 7 సబ్జెక్టులు ఉంటే 7, 4, 28 ఇట్లా యాడ్ అవుతూ పోతున్నాయి. ఇది కాకుండా కూడా ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బుక్స్ కూడా అందులో యాడ్ అయిపోతాయి. పెయింటింగ్, డ్రాయింగ్, ఇటువంటి బుక్స్. సో వర్క్ లోడ్ ఏం తగ్గలేదు, అది ఆ బుక్ లోడ్ ఏం తగ్గలేదు. బుక్ లోడు బాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అది ఒక పెద్ద మినాస్ లాగా తయారైపోయింది సొసైటీలో. ఒకటి గవర్నమెంటు, రెండవది ఇన్స్టిట్యూషన్స్ అంటే టీచరు, ప్రిన్సిపల్, మూడవది పేరెంట్స్. ఈ ముగ్గురు సక్రమంగా దగ్గర విధులు కనుక నిర్వర్తించినట్టే ఏది ఉంటే సాధ్యం కాకపోవడం అనేది ఏం లేదు. గవర్నమెంట్ రూల్ ఏమిటంటే వాళ్ళ ఎస్సీఆర్టీ కానీ ఇతర ఇన్స్టిట్యూషన్స్ కానీ టెక్స్ట్ బుక్స్ తయారు చేసే కరికులం they should prepare in such a manner there is no need for volume of books. It should be through practical method, interactive method, so some sort of experience method, whatever it is. అవి అందులో చొప్పించి ఆ విధంగా టెక్స్ట్ బుక్స్ తయారు చేయగలిగితే అది చాలా బాగుంటుంది. అండ్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆల్సో షుడ్ బి దట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నింటికంటే ఉత్తమం అంటున్నారు ఇంకొంతమంది నిపుణులు. అసలు పుస్తకాలే అవసరం లేని చదువు ముఖ్యమని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లు దీన్ని ఆచరణలో పెట్టి విజయాన్ని కూడా సాధించాయని గుర్తు చేస్తున్నారు. బ్లాక్ బోర్డ్కు గుడ్ బై చెప్పి పిల్లల్ని బయటకు తీసుకువెళ్లి ప్రాక్టికల్ గా అన్నీ వివరిస్తూ చెప్తే వారికి సులభంగా అర్థమవుతదంటున్నారు. పుస్తకం లేకుండా మనం ఆ ఏజ్ లో చదువు చెప్పాలి అంటే అది అసాధ్యం అని వాళ్ళు అంటున్నారు. ఎలా సాధ్యం అంటారు? సాధ్యమని చెప్తాను మీకు. ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. అది పిల్లలకు టూర్స్కి తీసుకుపోవడం. మనం ఎక్కడో ఉన్నదానికన్నా పుస్తకం ద్వారా చెప్పిన దానికన్నా ఆ పిల్లల్ని ఎట్లుందంటే ఒక తోటలోకి తీసుకుపోండి, ఒక పార్కులోకి తీసుకుపోండి, పువ్వులో ఉన్నటువంటి యొక్క వివిధ భాగాలు చూపించండి. మీరు తండ్రి నెలకొకసారి వచ్చి స్కూల్కి వచ్చి ఒక కథ చదవాలి. పిల్లవాడితో కథల పుస్తకం తీసుకొని రాడు, తండ్రే కథ పుస్తకం చదువుతాడు. చదివి స్కూల్కి వచ్చి కథ చెప్తాడు. అంటే కథ చెప్పడం వలన కొన్ని క్యారెక్టర్ దేనికి సంబంధం చూపించవచ్చు. మనం అంటే కథ చెప్పేతున్నదో మనం వాల్యూ కలిగిస్తున్నాం. మీరేమంటారంటే పుస్తకంతో చదివించండి అని అంటున్నారు. పుస్తకం అవసరం లేదు అని మీకు మాట చెప్తున్నాను. ఒకప్పటి విద్యా విధానానికి ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తుందంటున్నారు చైల్డ్ లేబర్ యాక్టివిస్ట్ శాంతా సిన్హా. రోజు రోజుకి పెరుగుతున్న బుక్స్ లోడ్ ని తగ్గించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలదేనని ఆమె చెప్తున్నారు. పిల్లల్లో అవగాహన శక్తి పెంచి ర్యాంకుల ఒత్తిడి పెట్టకుండా చదివించాలంటున్నారు. కొన్ని దేశాల్లో అమల్లో ఉన్న పుస్తకాలు లేని చదువును ఇక్కడ కూడా అమలు చేయాలంటున్నారు. పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళకి 20 కేజీల వెయిట్ కూడా ఉండదు. ఒక్కొక్కరు వాళ్ళ వీపు మీద 5-6 కేజీల బస్తాలు మోసుకుంటూ పోతుంటే దారుణం అనిపిస్తుంది. ఇంత చిన్న పిల్లలకి ఎందుకు ఇంత పెద్ద బాధ అనిపిస్తుంది. అసలు క్లాస్ 1 నుంచి క్లాస్ 5 వరకు వేరే దేశాల్లో పుస్తకాలే ఉండవు, హోంవర్కులు ఉండవు, వాళ్ళకి ట్యూషన్లు ఉండవు, కోచింగ్ క్లాసులు ఉండవు. వాళ్ళకి ఎంతసేపు బడిలో టీచర్లు వాళ్ళకి పాఠాలు చెప్పాలా. పాఠాలతో పాటు ముఖ్యంగా ఆటలు, తర్వాత మాట్లాడే ఒకలాంటి స్తోమత, స్నేహం చేయించుకునేది
ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇలా చదువు పైన అంత పెద్ద భారం అయితే ప్రైమరీ స్కూల్ వరకు ఉండదు. ఇన్ని పుస్తకాల ఇదే అవసరమే లేదనిపిస్తుంది. అసలు బాగుండింది నాకు తెలంగాణ గవర్నమెంట్ జీవో చూస్తే, హోంవర్క్లే ఇవ్వకూడదని. ఆరోగ్యం పూర్తిగా పోతుంది. అన్ని దేశాల్లోనూ రీసెర్చ్ చేశారు ఈ భారము. దాని మీద ఆరోగ్యమైన మీద ప్రభావం ఎంత పడుతుందో అది మనకి ఇప్పుడు తెలియటం లేదు, కానీ హెల్త్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది తీసేయాలి. మన విద్యా విధానంలో సమూల మార్పులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాడాలంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. కేవలం జీవోలతో సరిపెట్టకుండా ఆచరణలో చిత్తశుద్ధి పాటించాలంటున్నారు. విద్యా వ్యవస్థ చట్టాలను కాగితాలకే పరిమితం చేయొద్దని చెప్తున్నారు. సరిపడా యంత్రాంగాన్ని నియమించి కొరడా జులిపిస్తే ప్రైవేట్ స్కూల్స్ దారికొస్తాయని సూచిస్తున్నారు. విద్యా విధానంలో మార్పులు రావాలి అంటే పేరెంట్స్ లో కూడా మార్పులు రావాలని చెప్తున్నారు విద్యా నిపుణులు. ర్యాంకుల కోసం ఆరాటపడుతున్న స్కూళ్లలో పిల్లల్ని చేర్చకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో శాస్త్రీయంగా చదువులు చెప్పే సంస్థల్లో చేర్పించాలని సూచిస్తున్నారు. ఎన్నో సర్వేలు, మరెన్నో ఫిర్యాదులు, కమిటీలు, నివేదికలు వెరసి పుస్తకాల మూతకు వ్యతిరేకంగా జీవో జారీ అయింది. ఏటేటా పిల్లలపై బ్యాగ్ల భారం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉత్తర్వులు ఇచ్చినంతనే సమస్య పరిష్కారం అవుతుందా? ఇంతకీ ఈ ఉత్తర్వులను ప్రైవేటు విద్యా సంస్థలు అంగీకరిస్తాయా? తల్లిదండ్రుల వైఖరి ఎలా ఉండబోతోంది? విద్యార్థులకు మోత బరువు తగ్గిస్తూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 22 వివాదాస్పదమవుతోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలకి చోటు కల్పిస్తూ జీవో జారీ చేయటం దాకా బాగానే ఉంది. కానీ అందులో నిబంధనలు పాటించని స్కూళ్ల మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయో పేర్కొనకపోవటం చూస్తే ఇది ఉట్టి ఉత్తర్వుగానే మిగిలే అవకాశముందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యార్థుల పుస్తకాల సంచి బరువు తగ్గించాలని, ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాల్ని మాత్రమే వాడాలంటూ విద్యాశాఖ జీవో జారీ చేసింది. దీని ప్రకారం 1 నుంచి 10వ తరగతి దాకా ఎస్సీఆర్టీ రూపొందించిన సిలబస్ మాత్రమే బోధించాలి. పాఠ్య పుస్తకాలు కూడా నిర్దేశించిన సంఖ్యకు మించరాదు. స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించడం సంగతి పక్కన పెడితే ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలనే వాడాలన్న నిబంధన అమలే ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ఎలా వినియోగిస్తున్నాయన్నదే అసలు సమస్య. ఈ నిబంధనపై ప్రస్తుతం స్టే కొనసాగుతోంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల వాడకం అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని, ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలన్నా అది ఈ ఏడాది సాధ్యం కాదన్నది ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల వాదన. పేరెంట్స్ మాత్రం బరువులు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే చాలా మంది పేరెంట్స్ కు ఈ జీవో సంగతి తెలియదని, పాఠశాలల యాజమాన్యాలు కూడా తెలియచేయలేదంటున్నారు. అందువల్ల ఇంకా ఎంతో మంది పిల్లలు బండెడు పుస్తకాల్ని మోసుకుంటూ వెళ్తున్నారని చెప్తున్నారు. జీవో వచ్చాక ఇప్పటిదాకా ఏ స్కూల్, మాకు తెలిసినంత వరకు ఏ స్కూల్ కూడా పేరెంట్స్కి ఇలాంటి ఒక జీవో వచ్చింది, మీ పుస్తకాల బరువు తగ్గించండి, మేము ఒక హోంవర్క్ ఇస్తాము, ఒక బుక్ తీసుకురండి, అందులోనే 6 హోంవర్క్స్ ఇస్తాము, ఇంట్లో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫేర్ నోట్స్ రాపియండి, వారానికి ఒకసారి ఫేర్ నోట్స్ పిలిపిస్తాము అని అనాల్సిన స్కూల్లో ఇప్పటిదాకా స్పందించిన దాఖలా లేవు. మీరు ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ దగ్గర మీరు స్కూల్ చూసినా కానీ అదే బరువు ఇంకా మోస్తున్నారు. తల్లిదండ్రుల సంగతి అట్లుంటే పుస్తకాలు లేకుండా చదువులెలా అంటున్నాయి ప్రైవేట్ స్కూళ్లు. ముఖ్యంగా జీవోలో పేర్కొన్న విధంగా బుక్స్ తగ్గించడం అసాధ్యమంటున్నాయి. ప్రభుత్వం పట్టుబట్టినా 20 నుంచి 30% మాత్రం పుస్తకాలే తగ్గించగలమంటున్నారు. పుస్తకాల బరువు తగ్గించాలంటే ముందు పేరెంట్స్ లో అవగాహన రావాలంటున్నాయి స్కూల్ యాజమాన్యాలు. ప్రతిరోజు డైరీని ఫాలో అయితే అన్నేసి పుస్తకాలు స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదంటున్నారు. స్కూళ్లలో తాగునీరు వసతి కల్పిస్తున్నా తల్లిదండ్రులు ఇంటి నుంచే పంపిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లు బుక్స్ లోడ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. స్కూళ్లలోనే పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా ఏర్పాటు చేశాయి.
ప్రతి క్లాస్లో ర్యాక్స్ ఇచ్చి కేవలం హోంవర్క్ ఉన్న పుస్తకాలనే ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే ఎవరైతే హయ్యర్ క్లాస్ కి వెళ్తారో వాళ్ల బుక్స్ ని కింది తరగతి వారికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అప్పుడు ఒక సెట్ క్లాస్లో ఉంటే ఇంకో సెట్ ఇంటి దగ్గర ఉంటుంది. ఇలా కూడా బుక్స్ లోడ్ని తగ్గిస్తున్నామంటున్నారు. పిల్లల బ్యాగ్ హెవీగా ఉండకుండా ఉండడానికి మేము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఎటువంటివంటే క్లాస్ రూమ్లో పెద్ద పెద్ద ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పాత పిల్లలు అంటే ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన పిల్లలు నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లల చేత మేము అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. మీ పాత బుక్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్ పిల్లలందరికీను డొనేట్ చేయండి. సో దట్ వీళ్ళు కొత్త బుక్స్ కొన్న తర్వాత కొత్త బుక్స్ని స్కూల్లో ఉంచేసేసి పాత బుక్స్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు బుక్స్ క్యారీ చేయకుండా మేము అవాయిడ్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కన్సర్న్ హోంవర్క్ ఇస్తాం. ఏ రోజుకి ఆ రోజు హోంవర్క్ రెగ్యులేట్ చేసేసాం. ఏ పరంగా అయితే ఈ రోజు 2 సబ్జెక్ట్స్ హోంవర్క్ ఉంటే ఆ 2 సబ్జెక్ట్స్ నోట్బుక్స్ ఒక్కటే ఇంటికి వెళ్తుంది అలాంగ్ విత్ దట్. సో ఆల్రెడీ మేము టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది, ఇంట్లో ఒకటి జరిగింది. సో డైరీ నోట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళు ఇంట్లో ఉండే టెక్స్ట్ బుక్స్ తోటి ఫాలో అవుతూ ఉంటారు. స్కూల్లో పెడితే బుక్స్ మిస్ అవుతాయంటున్నారు తల్లిదండ్రులు. మళ్ళీ ఆ బుక్స్ కొనాలంటే కష్టమే కదా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే అన్ని బుక్స్ స్కూల్కి పంపిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇయర్లీ బుక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి తప్ప ఇంకేం లేదు. అలాగే ఫీజు కూడా పెరుగుతుంది. మళ్ళీ బుక్స్ ఏమన్నా ఇప్పుడు మొత్తం బుక్స్ టోటల్ బుక్స్ తీసుకురావాల్సి వస్తుంది. ఆ బ్యాగ్ వెయిట్ చాలా మేమే మోయలేకపోతున్నాము. తగ్గిస్తేనే బాగుండేది. ఎందుకంటే అంత వెయిట్ పెద్దవాళ్ళం మనమే మోయలేకపోతున్నాం. అంత వెయిట్ 17 kgs 18 kgs వచ్చింది ఆ బ్యాగ్ వెయిట్. అయితే తగ్గిస్తే బెటర్ అనిపిస్తుంది. మరి 10th క్లాస్ మనం చదువుకున్నప్పుడు అయితే ఇన్ని బుక్స్ కూడా మినిమం 10th క్లాస్ అప్పుడు కూడా ఇన్ని బుక్స్ లేవు. ఇప్పుడు 5th క్లాస్కే 45 బుక్స్. అయితే ఓవరాల్ గా జీవోలో ఉన్న అంశాలను 50% ఆచరణలో పెట్టగలమంటున్నాయి స్కూల్ మేనేజ్మెంట్స్. బుక్స్ లోడ్ 30% తగ్గించవచ్చంటున్నారు. ఇప్పటికే హోంవర్క్లు స్కూళ్లలోనే చేయిస్తున్నామంటున్నారు. బాల్యం మీద పుస్తకాల బరువుని తగ్గించాలనటం బాగున్నా దానికి తగ్గ యంత్రాంగం ప్రభుత్వం దగ్గర లేదంటున్నారు నిపుణులు. ఇప్పటికే స్కూల్ హెచ్ఎంలు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్తున్నారు. ఖాళీల్ని భర్తీ చేయటం కానీ లేదా కొత్త స్టాఫ్ ని తీసుకున్నప్పుడే జీవో అమలవుతుందంటున్నారు. జీవోలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో పెడితే బావుంటదంటున్నారు విద్యావేత్తలు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిబంధనలు అమలు చేయని వాళ్ల మీద ఎట్లాంటి చర్యలుంటాయన్నది లేకపోవటం గమనార్హం. ప్రభుత్వం జీవో జారీ చేయడంతోనే సమస్య పరిష్కారం అవుతుందా? సర్కార్ మార్గదర్శకాలు ఆచరణ సాధ్యమైన విద్యారంగ సంస్కరణలపై విద్యావేత్తలు ఏమంటున్నారు? ఆయా రంగాల నిపుణులతో స్పెషల్ డిస్కషన్ 5 బులెటిన్లు చూద్దాం. స్టే ట్యూన్.